చీఫ్ సెక్రటరీ యొక్క నియామకం ఎలా జరుగుతుంది, సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఎలా జరుగుతుంది అనేటువంటి ఆస్పెక్ట్స్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సో యూపీఎస్సి ఏదైతే ఉంటుందో, సో యూపీఎస్సి వారు ఒక సీనియర్ మోస్ట్ అంటే స్టేట్లో ఉన్నటువంటి స్టేట్ క్యాడర్కి చెందినటువంటి ఒక ముగ్గురు యొక్క సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ల జాబితాను మనకి ప్రభుత్వానికి పంపిస్తూ ఉంటారు. సో పంపించిన దానిలో ఆ జనరల్గా అయితే 3 మెంబర్స్ని పంపిస్తూ ఉంటారు. సో ఆ పంపించినటువంటి లిస్టులో ఉన్నటువంటి వాళ్ళలో చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో సో వారు తనకు నచ్చినటువంటి వ్యక్తిని చూస్ చేసుకోవచ్చు. హీ క్యాన్ చూస్ ఎనీ పర్సన్ యాజ్ పర్ హీస్ విల్. సో చీఫ్ మినిస్టర్ గారి యొక్క ఇష్టం మేరకు, అభిప్రాయం మేరకు తాను ఎవరితో కలిసి పనిచేయాలనుకుంటున్నారు, ఎవరి ద్వారా మనకి వ్యవస్థ నడిపించాలనుకుంటున్నారు, సో వాళ్ళలో ఈ ముగ్గురు లిస్ట్ ఏదైతే యూపీఎస్సీ రికమెండ్ చేస్తుందో దాని నేమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే కొన్ని సందర్భాల్లో కొన్ని స్టేట్స్లో కూడా ఏం జరిగింది అంటే ఈ లిస్ట్లో ఉన్నటువంటి నేమ్సే కాకుండా మిగిలినటువంటి లిస్ట్లో ఉన్నటువంటి నేమ్స్ కాకుండా ద అదర్ నేమ్స్ని కూడా కొన్ని రాష్ట్రాల్లో చీఫ్ మినిస్టర్లు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అది జరిగినటువంటి సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి. సో జనరల్గా ప్రాసెస్ ఏంటంటే యూపీఎస్సీ ఒక 3 సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ల ఆ లిస్ట్ని రికమెండ్ చేస్తుంది. సో రికమెండ్ చేసినప్పుడు దానిలో చీఫ్ మినిస్టర్ ఆ ముగ్గురులో ఉన్నటువంటి వారిని సెలెక్ట్ చేస్తారు. అదేవిధంగా వారిని అపాయింట్ చేసేది కూడా చీఫ్ మినిస్టరే. సెలెక్ట్ చేసేది సీఎం, అదేవిధంగా అపాయింట్ చేసేది కూడా ఇక్కడ సీఎంఏ అవుతుంది. బట్ కాకపోతే ఆ యొక్క అపాయింట్మెంట్కి సంబంధించినటువంటి సర్క్యులర్ ఉంటుంది చూసారా, బట్ ఆ సర్క్యులర్ మాత్రము గవర్నర్ పేరు పైన వస్తుంది. ద సర్క్యులర్ విల్ బి ఇష్యూడ్ ఆన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్. ఎందుకు అంటే ఇక్కడ చీఫ్ సెక్రటరీని సెలెక్ట్ చేయడం, అపాయింట్ చేయడం అనేది ఇట్ ఈస్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్. సో ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ అన్నీ కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్ పైన జరగాలి. ఇది యాజ్ పర్ ది మన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి కొన్ని స్టాట్యూట్స్. సో దీన్ని బేస్ చేసుకుని అపాయింట్మెంట్ లెటర్ అనేటువంటిది కావచ్చు, లేదంటే సర్క్యులర్ అనేటువంటిది కావచ్చు, లేదా గెజిట్ నోటిఫికేషన్ కావచ్చు, ఇట్ విల్ బి రిలీజ్డ్ ఆన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్ అనమాట. సో అలా గవర్నర్ పేరు పైన వస్తుంది. సో అక్కడ నుంచి ఇక మనకి బాధ్యతలు తీసుకొని చీఫ్ ఎవరైతే ఉన్నారో సిఎస్ చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వారు విధులను నిర్వహిస్తుంటారు.